ఆంధ్రప్రదేశ్కి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు రైతులతో ప్రజలతో చర్చించిన తర్వాత రైతుల దగ్గర భూ సమీకరణ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత 2016 ఎండింగ్లో అక్కడ నుంచి అమరావతిలో రాజధాని అని ఆ వర్క్ స్టార్ట్ అయినాయి. ఆ 2.5 సంవత్సరాలు మిగిలిన 2.5 సంవత్సరాల్లో కొంత రాష్ట్రానికి అవసరమైన రాజధాని నిర్మాణం కొంత ముందుకెళ్ళింది. అందులో భాగంగానే కొన్ని బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగుల్లో ఒక దాంట్లో అసెంబ్లీ పెట్టినారు, ఒక దాంట్లో సెక్రటరీ పెట్టినారు. వాటికి తాత్కాలిక రాజధాని అని పేరు పెట్టినారు. తాత్కాలిక రాజధాని అని అంటే తర్వాత కూల్చేస్తామని కాదు, అందులో ఉన్న సెక్రటేరియట్ ఆఫీసులు అసెంబ్లీ కానీ వేరే వాటికి వెళ్ళిపోతే ఇక్కడ వేరే ఆఫీసులు పెడతామని, దానికి ఏదో తాత్కాలికమని ఇదేదో ఇది చేస్తారు. సరే, అది ఒక ఆస్పెక్ట్. అయితే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఏంటి, రాజధాని ఏంటి, అది ఇక్కడ ఉండకూడదు, ఇదంతా ఏదో మాకు నచ్చదు, ఇది ఇక్కడ ఉండడం, మేము 3 రాజధానులు చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ 5 ఏళ్ళు అయిపోయింది. 3 రాజధానులు కోర్టులకు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. మీరు వెళ్ళలేదా? అమరావతి విషయంలో మీ ఎమ్మెల్యే అప్పుడున్న మంగళగిరి ఆల రామకృష్ణారెడ్డి కొన్ని 400 ఎకరాలు ఏమో రైతులతో కోర్టుకు వెళ్ళలేదా? వెళ్తారు. ఒక పెద్ద నిర్ణయం జరుగుతున్నప్పుడు అసంతృప్తివాదులో లేకపోతే రైతులో ప్రజలు కోర్టుకు వెళ్తారు. అక్కడ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత కోర్టుని సరైన రికార్డ్స్ చూపించి కోర్టుకి సరైన సమాధానం చెప్పుకొని కేసుని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీ కేసుల్లో మీరైతే 10 ఏళ్ల నుంచి కోర్టుకు వెళ్ళరు, కానీ ఇది మాత్రం కోర్టులో ఉండడం, ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టుల చుట్టూ తిప్పి వివాదాలు సృష్టించారు అని వాళ్ళని ఆడిపోసుకోవడం అనేది మీ చేతగాంతనం అవుతుంది. ఒకటి. రెండోది, 3 రాజధానులు చేస్తాను అని చెప్పి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెడతాము అని చెప్పి అక్కడేదో ఇంద్రభవనాలు కట్టేసుకుందాం, అక్కడేదో చేద్దామని అనుకున్నారు. రాజధాని ప్రజల కోసం కాదు, అక్కడ ఇంద్రభవనాలు కట్టుకోవడానికి ఏదో ఎత్తుగడ వేశారనేది ఆ ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఏంటి విషయము అని అంటే ఒక కొత్త ఎత్తుగడ. మరి ఇది ఎత్తుగడ ఎందుకు వేస్తున్నారు? లేకపోతే ఇంకొక చిచ్చురా చేసే యత్నమా? లేకపోతే మరి ఇప్పుడు దాకా నేను చెప్పిన నదీ జలాల పేరుతో ఇటు కేసీఆర్ గారు సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నట్టుగానే అటు రాజధాని పేరుతో ఏకంగా ఇప్పుడు అక్కడ 3 ప్రాంతాలు కాదు, మళ్ళీ తెలంగాణ ఏపీ మధ్య సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుందా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీం కానీ అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మేము 3 అంటే 3 మరి 3 రాజధానులు కట్టుకోలేకపోయాము, వివిధ కారణాల వల్ల ఏదో వైజాగ్ని ఏదో చేద్దాం అనుకున్నాము, బాగా చేసి అద్భుతమైన రాజధాని కడదాం అనుకుంటే మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళి చేయనివ్వలేదు మమ్మల్ని, దానివల్ల లేట్ అయిపోయింది. కాబట్టి మరి హైదరాబాద్నే ఇప్పుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనేది అయిపోతుంది కదా, ఈ ఏడాదితో, రేపు జూన్తో అయిపోతుంది. కాబట్టి దీన్నే ఇంకా కొంతకాలం కొన్నేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే పొడిగించమని కేంద్రాన్ని అడిగి పొడిగించుకునే ప్రయత్నం చేస్తారట. ఏమన్నా ఉందా? ఊరుకుంటారా తెలంగాణ ప్రజలు? ఉరికిచ్చి తరిమేరు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు. కలిసి ఉండడం వేరు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, సూరత్లో ఉండొచ్చు, లేకపోతే అమరావతిలో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండడం వేరు. హైదరాబాద్ని ఇంకో 5 ఏళ్ళు పొడిగించండి, అక్కడ పొలిటికల్ గేమ్ ఇంకా మాకు అవ్వలేదు, ప్రజలతో ఆడుకోవడం, అక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మా దోపిడీ మేము దోచుకోవడం ఇంకా పూర్తి అవ్వలేదు, కాబట్టి హైదరాబాద్ని ఇంకా కొన్ని రోజులు ఉంచండి అని చెప్పడానికి. అయినా హైదరాబాద్లో పొడిగిస్తే మీరు సాధించేది ఏముంది? హైదరాబాద్లో ఏమన్నా మీరు ఇక్కడ సెక్రటరీ పెట్టినారా? హైదరాబాద్లో ఏమన్నా ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నాడా? అప్పుడప్పుడు కూడా రాలేదు కదా, చెల్లి తల్లి ఉంటే కూడా రాలేదు కదా, చూడడానికి కూడా రాలేదు కదా ఆయన. ఏముంది ఇక్కడ మీకు? అందువల్ల హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొంతకాలం పొడిగించాలి అనే అంశాన్ని ఎలక్షన్ తర్వాత స్టార్ట్ చేస్తారట, కేంద్రం మీద ఒత్తిడి తేవడం. ఎలక్షన్ తర్వాత మళ్ళీ మేమే వస్తామనేది కూడా సుబ్బారెడ్డి గారు చెప్పినారు. మరి దీని వెనక ఏమి రాజకీయం ఉందో, ఏ కుట్ర ఉందో, లేకపోతే ఎవరిని రెచ్చగొట్టడానికో, ఇది కూడబలుకొని చేస్తున్న కుట్రనా, లేక మెదడులో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనేది చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.